ఏపీ రాజకీయాలని షేక్ చేసిన గుడ్డు వర్సెస్ మేకప్ వివాదం ఫైనల్ స్టేజ్ కి చేరింది. ఈ వ్యవహారాన్ని సుమోటోగా స్వీకరించిన మహిళా కమిషన్ మాజీ మంత్రి అమర్నాథ్ కి నోటీసులు జారీ చేసింది. మేకప్ పై అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాన్ని షేక్ చేశాయి. దీంతో విషయం మహిళా కమిషన్ దాకా వెళ్ళింది. మొదట ఈ నెల 24నే హాజరు కావాలని మహిళా కమిషన్ ఆదేశించిన వ్యక్తిగత కారణాలతో 30 వరకు గడువు కావాలని కోరారు అమర్నాథ్. దీంతో ఇవాళ మహిళా కమిషన్ ముందు హాజరు కాబోతున్నారు అమర్నాథ్. ఇప్పటికీ తన వ్యాఖ్యలపై తాను కట్టుబడి ఉన్నానంటున్నారు అమర్నాథ్. మహిళా కమిషన్ ముందు హాజరవుతున్నానని, తాను మాట్లాడిన మాటల్లో తప్పు లేదని వాదిస్తా అంటున్నారు. తాను ఒక వ్యక్తిపై మాట్లాడాను కానీ మొత్తం మహిళా సమాజంపై కాదని, అయినా మేకప్ అంటే అదేమి బ్యాడ్ వర్డ్ కాదు కదా అంటున్నారు. మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ ఖాజా అందిస్తారు. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మనతో పాటు మాట్లాడేందుకు ఉన్నారు. ఆ విచారణ ఎలా ఎదుర్కోబోతున్నారు? ఒకటండి, నేను చాలా సందర్భాల్లో చెప్పాను, నేను గతంలో ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో పనిచేసినటువంటి వ్యక్తిగా, సమాజం మీద, చట్టం మీద, వ్యవస్థల మీద గౌరవం ఉన్నటువంటి వ్యక్తిగా, వారు ఏదైతే నాకు నోటీస్ పంపించారో ఇచ్చినటువంటి ఆ నోటీస్కి ఫిజికల్గా నేను ప్రజెంట్ అయ్యి సమాధానం చెప్పాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాను. అందులో భాగంగా హాజరవుతా ఉన్నా. సో నేను గతంలో కూడా చాలా సందర్భాల్లో చెప్పాను, నేను నా ప్రసంగం అయిన తర్వాత వచ్చినటువంటి డిస్కషన్ కానీ స్టేట్ వైడ్ లేదా తెలుగుదేశం పార్టీ చేసినటువంటి ఒక ఫ్యాబ్రికేటెడ్ ఉద్యమం కానీ ఇవన్నీ చూసిన తర్వాత నా సమాధానం కూడా మీ సమక్షంలో ప్రజలందరినీ ఉద్దేశించి కూడా మాట్లాడాను. నేను మాట్లాడింది తప్పు కాదు, నేను మాట్లాడింది యావత్ మహిళా లోకం మీద కాదు, ఒక వ్యక్తి మీద మాట్లాడాను. ఆ వ్యక్తి కూడా రాజకీయంగా యాక్టివ్గా ఉంటూ మా మీద అనేక సందర్భాల్లో దాడి చేస్తూ వ్యక్తిగతంగా ఏకవచనంతో అనేక సందర్భాల్లో మాట్లాడినటువంటి ఈ విషయాలన్నిటి కూడా పరిగణలో తీసుకొని తప్పని పరిస్థితుల్లో మాట్లాడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. మాట్లాడాను, దానికి కట్టుబడి ఉన్నా అన్నటువంటి విషయాన్ని తెలియజేశాను. రేపు కమిషన్ ముందు కూడా అదే విషయాన్ని చెప్తా. నేను ఎక్కడ తప్పు చేయలేదు, తప్పు చేసేటువంటి వ్యాఖ్యలు కూడా చేయలేదు అనేటువంటిది తెలియజేస్తాను. కొన్ని అంశాలతో కూడిన నోటీస్ మిమ్మల్ని పంపించారు. ఆ అంశాలన్నిటికీ మీ దగ్గర సమాధానం ఉంటుందా? ఒకటి, నేను ఏం మాట్లాడాను దాని మీదే కదా నేను సమాధానం చెప్పాలి. వారు అడిగిన దానికి కూడా అదే అడుగుతారు, నేను అదే సమాధానం చెప్తాను. నేను మాట్లాడింది మహిళా కమిషన్ జనరల్గా ఎప్పుడు రెస్పాండ్ అవుతుంటుంది అంటే, నాకు ఉన్నటువంటి అవగాహన మేరకు జనరలైజ్ చేసి విమెన్ని, మహిళలు అందరినీ కూడా జనరలైజ్ చేసి మాట్లాడినా, లేదా మహిళలకి ఎక్కడన్నా అన్యాయం జరిగినా ఇటువంటి సందర్భాల్లో రెస్పాండ్ అవుతుంటుంది. కానీ ఇప్పుడు నేను ఎక్కడ మేకప్ అనేటువంటి మాట అదేం డెరోగేటరీ కాదు, అన్పార్లమెంటరీ కాదు, ఇంకోటి కాదు. సో దానికి వారు పిలిచినప్పుడు సరే, వారికి వచ్చినటువంటి అనేక రిప్రజెంటేషన్ బేస్ చేసుకొని మేము సుమోటోగా మేము మీకు నోటీస్ ఇస్తున్నాం అనేటువంటి విషయాన్ని వాళ్ళు తెలియపరచడం జరిగింది. సో అందులో ఏది డెరోగేటరీ ఉంది, ఏది అన్పార్లమెంటరీ ఉంది, దానికి నేను రెస్పాండ్ అవ్వాల్సినటువంటి అవసరం, వారు నాకు నోటీస్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది అనేటువంటి వారు అడిగినప్పుడు నా సమాధానంగా నేను చెప్తాను. అందులో తప్పు లేదనేటువంటి వాదననే నేను వినిపించేటువంటి కార్యక్రమం చేస్తాను. మీరు చేసే వ్యాఖ్యలు అంటే వ్యాఖ్యల సందర్భం అంటే గతంలో జరిగిన పరిణామాలు కావచ్చు. మీరు చెప్పారు గతంలో నాపై వ్యాఖ్యలు చేశారు కాబట్టి నేను కూడా చేశాను. అటువంటి ఎవిడెన్స్ని మీరు ఏదైనా కమిషన్ ముందు పెట్టే అవకాశం ఉంది? అసలు ఈ ఫ్యాబ్రికేటెడ్ ఉద్యమాన్ని తెలుగుదేశం పార్టీ టేకప్ చేసిన తర్వాత గతంలో వారు కానీ, లేకపోతే ఈవిడ కానీ, లేదా మిగిలినటువంటి వారి పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కానీ, ఈరోజు కొన్ని బాధ్యతాయుతమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి వ్యక్తులు మాట్లాడినటువంటి మాటలు కానీ మొత్తం ప్రపంచం అంతా చూసింది. సో మళ్ళీ నేను ఆ రోజు పత్రికా సమావేశం పెట్టినప్పుడు కూడా డిస్ప్లే చేసి చూపించాను. సో గతంలో 3-4 రోజుల క్రితం కూడా మా పార్టీకి సంబంధించినటువంటి మహిళా నాయకులు అందరూ కూడా వెళ్ళి విమెన్ కమిషన్కి రిప్రజెంట్ చేయడం, ఒక కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ ప్రజలకి కొత్తగా చెప్పాల్సినటువంటి పని లేదు. అయినప్పటికీ నేను చెప్పాల్సినటువంటి విషయాలు, నేను ఫలానా వాడు చేశాడు కాబట్టి నేను చేశాను అనేటువంటి వాదన నేను అక్కడ వినిపించదలుచుకోలేదు. నేను నా నాయకుడి మీద, నా మీద చేసినటువంటి వ్యాఖ్యలకి నేను నా ప్రసంగం ద్వారా నేను రాజకీయంగా సమాధానం చెప్పేటువంటి కార్యక్రమం చేశాను అనేటువంటి వాదన మీద, ఆ చేసినటువంటి వ్యాఖ్యలు కూడా నేను కట్టుబడి ఉన్నాను, తప్పు లేదనేటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తాను. అంతే తప్ప పలానా వ్యక్తి మాట్లాడాడు, ఆ పార్టీలో వాళ్ళు మాట్లాడే, ఈ పార్టీలో వీళ్ళు మాట్లాడే కాబట్టి నేను కూడా మాట్లాడాను అనేటువంటి వాదనకి నేను పోదలుచుకోలేదు. డెఫినెట్గా నేను మాట్లాడిన దాంట్లో తప్పు లేదనేటువంటి వాదననే గట్టిగా వినిపిస్తారు. సో ఇది నేను ఏదైతే వ్యాఖ్యలు చేశానో దానికి ఖచ్చితంగా కట్టుబడి ఉంటా. ఇదే విషయాన్ని మహిళా కమిషన్ ముందు హాజరై తన వాదన వినిపిస్తారని అంటున్నారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. కెమెరా పర్సన్ భాస్కర్తో ఖాజా TV9 విశాఖపట్నం.